చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధం, ఎక్కడో భయం, అదే సమయంలో ధైర్యం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈసారి ఎన్నికల చావో రేవో సమస్య. ఆయన అధికారంలోకి వస్తేనే పార్టీ ఉంటుంది, లేకుంటే పొరుగున ఉన్న బీఆర్ఎస్ పరిస్థితికి ఏ మాత్రం తీసిపోదు. అది ఆయనకు కూడా తెలుసు. వయస్సు రీత్యా చంద్రబాబు కూడా ఇక 5 ఏళ్లలో పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉండదు. మరోవైపు ఇది ఆఖరి ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు గెలవకుంటే ప్రజలు టీడీపీని సుదీర్ఘ కాలం ఆదరించారన్న భయం కూడా పార్టీ నేతల్లో నెలకొంది. అందుకే ఈ ఎన్నికల్లో డూ ఆర్ డైలా చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు కూడా పోరాడాల్సి ఉంటుందన్నది అందరూ అంగీకరించే విషయమే. ఏపీలో ప్రస్తుతం కూటమి ఏర్పడింది. టీడీపీ బలమైన పార్టీ, క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్లో పటిష్టమైన క్యాడర్ ఉన్న పార్టీ, దశాబ్దాలుగా ప్రజల్లో ఉండటమే కాకుండా అధికారంలో కూడా ఎక్కువ సార్లు ఉన్న జెండా అది. దీనికి తోడు బలమైన సామాజిక వర్గం. ఏపీలో అత్యధిక సామాజిక వర్గం కాపు ఓటర్ల మద్దతు ఉంటుందని భావిస్తున్న జనసేన కూడా మిత్రపక్షంగా ఉంది. కేవలం పవన్ కళ్యాణ్ సినీ హీరోనే కాకుండా కులం పరంగా ఓట్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడమే కాకుండా క్రౌడ్ పుల్లర్ గా పేరుంది. ఈ ఇద్దరికి తోడు మోదీ చరిష్మా ఉండనే ఉంది. అయోధ్య ఆలయ నిర్మాణంలో మరింత పీక్స్ కు చేరింది. దీంతో ముగ్గురు కలిసి మళ్లీ పోటీ చేస్తున్నారు. ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేసి విజయం సాధిస్తే ఓకే. ఎందుకంటే 2014 రిజల్ట్ రిపీట్ అయ్యాయని చెప్పుకునే వీలుంది. అలా కాకుండా ఏ మాత్రం తేడా కొట్టినా ఇక కూటమి కట్టిన జనం ఆదరించలేదన్న అభిప్రాయం బలంగా పడుతుంది. ఇతర పార్టీలు కూడా చంద్రబాబును నమ్మే పరిస్థితి ఉండదు. ఇప్పటి వరకు ఆయన చాణుక్యుడని, ఆయన వ్యూహాలకు తిరుగులేదని క్యాడర్ నుండి నేతల వరకు నమ్ముతున్నారు. ఈసారి కూటమి విఫలమైతే మాత్రం క్యాడర్ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. అందుకే చంద్రబాబుకు ఈ ఎన్నిక జీవన్ మరణ సమస్య. ఏ అవకాశాన్ని చేజార్చుకోకుండా జగన్ పార్టీని దెబ్బ కొట్టేందుకు జెండాలన్నిటినీ కలిపి మరీ బరిలోకి దిగుతున్నారు. మరోవైపు అతిపెద్ద ఇబ్బంది ఆయన ఇచ్చిన శపథం. తాను మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలోకి అడుగు పెడతానని శపథం చేసి మరీ శాసనసభ నుండి బయటకు వచ్చారు. ఆ తర్వాత శాసనసభ గడప కూడా తొక్కలేదు. ఈ ఎన్నికల్లో కూటమి గెలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రిగా సభలోకి అడుగు పెట్టే అవకాశం ఉంటుంది. అది జరగకుంటే మాత్రం ఆయన సభకు కూడా వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు టీడీపీ అభిమానుల్లో అదే ఆందోళన నెలకొని ఉంది. శపథం నెరవేరాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిందే. అందుకు కార్యకర్తలు చెమటూడాల్సిందే. ఇన్ని కారణాలు ఇప్పుడు టీడీపీ క్యాడర్ ను, అభిమానులను వేధిస్తున్నాయి. మరి ఏపీ ప్రజల తీర్పు ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంది.